సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు మీరు ఎప్పుడో చెప్తుంటారు, ఒక బిజినెస్ స్టార్ట్ అయ్యేదే ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో దాన్నే ఒక బిజినెస్ మోడల్గా మనం జనరేట్ చేయొచ్చు అని. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలుసో తెలియకను సిలిండర్స్ సరిగ్గా ఆఫ్ చేయకపోతే ఆ లీక్ అయ్యే వల్ల వెంటిలేషన్ లేకపోవడం, ఫైర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం మేడం. అంటే అక్కడ కూడా మనం ఏమన్నా బిజినెస్ ఆపర్చునిటీని క్రియేట్ చేసే అవకాశం ఉందంటారా? దాన్ని ఎలా తీసుకెళ్ళాలి మేడం? ఎస్ సిరి గారు, చాలా మంచి ప్రశ్న. అంటే ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి అక్కడక్కడ గమనిస్తున్నాము, కానీ లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా మా ఇంట్లోనే స్మెల్ లాగా వచ్చిందనమాట. నేను ఇంటికి వెళ్ళగానే చూశాను. కాకపోతే డోర్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. బాల్కనీ డోర్ కానివ్వండి, ఇంకా కిచెన్లో ఉంటుంది కదా విండో, అది ఓపెన్ అవ్వడం వల్ల అంత ఎక్కువ ప్రమాదకరంగా కాలేదు, కానీ స్మెల్ అయితే భరించలేనంత వచ్చిందనమాట. సో ఇలాంటివి మనకు తెలిసి తెలియకుండా కూడా లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ వేస్టేజ్ ఆఫ్ గ్యాస్ అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. సో మీకు ఒక 1.5 month to 2 months వచ్చే గ్యాస్ సిలిండర్ 1 month ఒక 20-25 daysలోనే అయిపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టడానికి ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, గ్యాస్ లీకేజ్ కానివ్వండి, ఇంకా ఇతరితర ఏదైనా గ్యాస్కి సంబంధించిన యాక్సిడెంటల్గా అవ్వకుండా కాపాడుకోవడానికి కొన్ని మార్కెట్లోకి కొన్ని పిన్స్, అంటే మ్యాజిక్ పిన్స్, మ్యాజిక్ లాక్ అంటారు సిరి గారు వీటిని. సో సిలిండర్కి సంబంధించినవే ఇవి 2 to 3 types ఆఫ్ నంబర్ ఆఫ్ వెరైటీస్లో ఉంటాయి. ఎటువంటివి కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. నానో టెక్నాలజీతో సంబంధించిన ఒక చిన్నది ఉంటుంది, అది జస్ట్ మీరు ప్లగ్ చేస్తాం కదా వైర్, అందులో వేయచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు సిలిండర్కే పెట్టచ్చు, రెగ్యులేటర్కి కూడా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. ఇలాంటివి చాలా చిన్న పెట్టుబడితో కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఇటువంటి ఎక్విప్మెంట్స్ త్రూ మంచిగా డబల్ రేట్ ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. ఎందుకంటే యాక్సిడెంట్ అవ్వకూడదు అనేది చాలా ఇప్పుడు మీకు వెహికల్ కావచ్చు, వెహికల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అండ్ తర్వాత ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటివి తీసుకుంటారు. కానీ గ్యాస్కి సంబంధించింది సో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇటువంటి ఎక్విప్మెంట్స్ త్రూ మీరు చాలా మంచిగా, అంటే ఏ భయం లేకుండా కూడా మీరు నివసించగలరు మీ ఇంట్లో. అండ్ గ్యాస్ వేస్టేజ్ ఎస్పెషలీ అవ్వకుండా కాపాడుకోవచ్చు అండ్ ఆదాయం చేసుకోవచ్చు కూడా గ్యాస్. సో ఇలాంటి బిజినెసెస్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఒక మంచి ప్రాఫిట్ రిటర్న్ అనేది చూడొచ్చు సిరి గారు. సో వీటికి కూడా చాలా మినిమం పెట్టుబడి, జస్ట్ ఒక 5,000 మీరు పెట్టుబడి పెట్టచ్చు. ఎక్విప్మెంట్స్ తీసుకొని డబల్ రేట్కి అమ్మచ్చు. సో డబల్ రేట్ మరి మార్కెట్ ప్లేస్ ఎక్కడ అని డౌట్ రావచ్చు. గేటెడ్ కమ్యూనిటీస్, టార్గెట్ గేటెడ్ కమ్యూనిటీస్. సో ఇక్కడ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది, వీళ్ళకి కూడా చాలా నీడ్ ఉంటుంది. కాబట్టి సో మీరు ఎప్పుడైతే ఇలాంటి ప్లేసెస్ టార్గెట్ చేస్తారో అక్కడ బల్క్గా మీ బిజినెస్ అనేది నడుస్తుంది. అండ్ హై రిటర్న్స్ ఆఫ్ ప్రాఫిట్ ఇందులో చూడొచ్చు. ఎంత ఉంటుంది మేడం? జస్ట్ 350 దీని ప్రైస్ ఛార్జ్ ఉంటే హోల్సేల్గా 1000 to 1200 వరకు కూడా మీరు సంపాదించవచ్చు అనమాట. సో అన్ని ఖర్చులు పోగా సో ఒక మినిమం అంటే కూడా 700 to 800 అనేది ఒక్క ఎక్విప్మెంట్ త్రూ మీరు సంపాదించవచ్చు. జస్ట్ మీ పెట్టుబడి 500 బిలో పెట్టినా కూడా. సో ఇంత మంచి ప్రాఫిట్ గెయిన్, ఇంత నీడ్, ఒక చాలా పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ ఒక చిన్న టెక్నికల్ ఎక్విప్మెంట్స్తో ఇస్తున్నారు. సో మ్యాజిక్ లాక్స్ అంటారు దీనికి. ఎవరైనా సరే సంప్రదించవచ్చు. అండ్ ఇలాంటి బిజినెసెస్కి డీలర్షిప్ తీసుకోవచ్చు, డిస్ట్రిబ్యూషన్ చేస్తూ కూడా చిన్న పెట్టుబడులు పెట్టి మంచిగా ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు సిరి గారు. అండ్ ఇలానే కాకుండా గేటెడ్ కమ్యూనిటీనే కాకుండా ఎక్కడైతే బల్క్ నెట్వర్క్ ఉంటుందో అక్కడంతా ప్రచారాలు చేయొచ్చు. సో ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఇండిపెండెంట్గా కాకుండా బల్క్ లెవెల్లో వెళ్తున్నారు కమ్యూనిటీ త్రూస్ అంటే మీరు అక్కడి నుంచి మీరు ప్రాఫిట్ రిటర్న్స్ అనేది హై చూడొచ్చు. తొందరగా, అంటే వెరీ షార్ట్ పీరియడ్లోనే మీరు పెట్టుబడి ఎంతైతే పెడతారో వీటికి డబల్ రేట్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే ఇది న్యూ టు ద మార్కెట్ అనమాట. ఇంతకుముందు ఇలాంటివి లేవు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా అనుకోవచ్చు మనము. అది నార్త్ నుంచి స్టార్ట్ అయింది. సో సౌత్లో ఎక్కడ ఎక్కువ మీకు కనబడదు. కాబట్టి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారంటే
ప్రాఫిట్ రిటర్న్ అనేది మీ బిజినెస్లో చూడొచ్చు. సో మేడం దీని బిజినెస్ స్కోప్ ఏ విధంగా ఉంటుంది మేడం? సో జనరల్గా సిరి గారు ఒక చిన్న ఆలోచన మీకే నేను ప్రశ్నిస్తాను. ఒక గేటెడ్ కమ్యూనిటీ స్థాపిస్తున్నారు, ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే మినిమం ఎన్ని ఇండ్లు ఉంటాయి సిరి గారు? ఆల్మోస్ట్ ఒక 100 to 1000 వరకు కూడా ఉంటాయి. సో అందులో మీ ప్రోడక్ట్ ఒక 1000 ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు అంటే 1000 into 1000 ప్రాఫిట్ వేసుకోండి. అలాంటివి నాట్ ఓన్లీ సిటీస్ అనమాట, సిటీ కావచ్చు, టౌన్ కావచ్చు, రూరల్ ఏరియాలో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ బల్క్ నెట్వర్క్ ఉన్న చోట మీరు టార్గెటింగ్ ప్లేస్, టార్గెటింగ్ కస్టమర్స్గా అక్కడ మీరు చేసుకుంటున్నారు స్కోప్ అంటే అక్కడి నుంచి మీరు చాలా మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ మనం ఇంటి దగ్గర నుంచి కూడా తయారు చేసుకోవచ్చు మేడం? దానికి సంబంధించిన మిషనరీ ఎక్విప్మెంట్ అవసరం అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ త్రూ మనం కొనాలి సిరి గారు, కొని డిస్ట్రిబ్యూషన్లా చేసుకోవాలి. వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి మేము డీలర్షిప్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ అండ్ తర్వాత చిన్న పెట్టుబడి పెట్టి కూడా ఫస్ట్ ట్రయల్ అనేది చూడొచ్చు. సో మరి ఇలా ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా మీ గైడెన్స్ కావాలి అనుకుంటే, మార్కెటింగ్ పరంగా వాళ్ళు చేస్తున్న బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం మిమ్మల్ని? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. టీమ్ విల్ గైడ్ దెమ్ అండ్ వీ హ్యావ్ లాట్ మోర్ థింగ్స్ అనమాట. సో మీ ఒక ప్రోడక్ట్కి ప్రమోషన్ చేసుకోవాలి అన్నా, లేదు ఒక బిజినెస్ ఫ్రేమ్వర్క్ చేయాలి అన్నా, లేదు ఫ్రాంచైజ్ కావాలి అన్నా, నంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ విత్ సొల్యూషన్స్ వీ హ్యావ్. ఎనీవన్ కెన్ అప్రోచ్ సిరి గారు. ఎలాంటి ఆలోచనలు ఉన్నా సరే, ఎవరైనా సరే, మహిళలు కూడా చేసుకోవచ్చా అంట, అన్ని రంగంలో కూడా మహిళలు ఉంటారు కాబట్టి ఈ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. వి విల్ గైడ్ యూ. అండ్ చాలా వరకు చాలా హెజిటేషన్స్తో ఉంటారనమాట. సో ప్రతి ఒక్క బిజినెస్ చేయలేరు. సో నాకు సూటబుల్ అయిన బిజినెస్ నేను చేయగలనా అనే ప్రశ్న ఎవరికైతే వస్తుందో జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఒక అనాలిసిస్ త్రూ, వాళ్ళ మైండ్ సెట్ త్రూ వాళ్ళ స్కిల్స్ని కనుక్కోవచ్చు ఈజీగా విదిన్ ఏ షార్ట్ టైం. అండ్ ఆ ప్రాసెస్లో వీళ్ళు వెళ్తున్నారంటే వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్. ఎందుకంటే నేను ఒకటి చూస్ చేసుకున్నాను కానీ కెరియర్ ఒకటి మారింది, నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది అన్న ధోరణి లేకుండా వీళ్ళు హ్యాపీగా హాయిగా ఎంచుకున్న కెరియర్లోనే ఇంట్రెస్ట్ పెట్టి హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, సో మీ ఇంట్రెస్ట్కి మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది, మీరు పెట్టుబడి పెడుతున్న బిజినెస్కి అసలు స్కోప్ ఉందా లేదా, ఇవన్నీ అనాలిసిస్ జరుగుతాయి. కాబట్టి జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.